వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నేను సత్య. ముందుగా హెడ్లైన్స్. ఏపీ ఎన్నికల సంఘం కీలక ప్రకటన. మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ ఖరారు. ఎన్నికల ఫలితాలపై స్పందించిన మంత్రి బాలినేని. సంక్షేమ పథకాలపై వైఎస్ఆర్పీ గెలిచాయని స్పష్టం. చంద్రబాబుపై సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శలు. ఎన్నికల ఫలితాలపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆగ్రహం. తూర్పుగోదావరి జిల్లా శ్రీ వీరేశ్వర స్వామి ఆలయంలో శివరాత్రి ఉత్సవాలకు శ్రీకారం. విద్యుత్ దీపాలంకరణతో విరాజిల్లుతున్న దేవస్థానం. పెద్దపల్లి జిల్లాలో టీఆర్ఎస్ సభ్యత నమోదు కార్యక్రమం. ఉత్సాహంగా సభ్యత్వం చేపట్టాలన్న మంత్రి కొప్పుల ఈశ్వర్. ఇక డీటెయిల్స్. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘం మరో కీలక ప్రకటన చేసింది. మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ని ఖరారు చేస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. మార్చి 10వ తేదీ నుంచి మున్సిపల్ ఎన్నికలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. గతంలో నిలిచిన ఎన్నికల ప్రక్రియను అక్కడి నుంచే కొనసాగించేలా ఉత్తర్వులు జారీ చేసింది. మార్చి 3వ తేదీన మధ్యాహ్నం 3 గంటల్లోపే నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువును విధించింది. ఇక ఏపీ విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పంచాయతీ ఎన్నికల ఫలితాలపై స్పందించారు. సీఎం జగన్ అమలు చేసిన సంక్షేమ పథకాల వల్లే వైసీపీ మద్దతుదారులను ప్రజలు గెలిపించారని తెలిపారు. తొలి 2 విడతల ఎన్నికల్లో జగన్ ప్రభంజనం స్పష్టంగా కనిపించిందని అన్నారు. టీడీపీ కంచుకోటల్లో కూడా వైసీపీ బలపరిచిన అభ్యర్థులే పైచేయి అయిందని బాలినేని వివరించారు. రాష్ట్రంలో ఏ ఎన్నికలు వచ్చినా తమదే విజయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. జ్యోతి ప్రజ్వలన ముహూర్త ముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం ఆనుకూల్యతా ప్రసిద్ధిరస్తు. జ్యోతి ప్రజ్వలన ముహూర్తస్తు ముహూర్తస్తు మమ పంచాయతీ ఎలక్షన్ సంబంధించి ప్రకాశం జిల్లాలో మరి ఊహించిన కూడా మెజార్టీ సీట్లు దక్కడం జరిగింది. తెలుగుదేశం కంచుకోట్లన్నీ కూడా ఈరోజు బద్దలైపోయి మరి వైఎస్ఆర్ పార్టీకి గెలవటం నిజంగా విశేషంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకాల వల్ల అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఆకర్షితులు అవుతూ ఉన్నారు.
మొన్నటిదాకా మన అసెంబ్లీ ఎలక్షన్స్లో తెలుగుదేశం పార్టీ ఓటు వేసిన వాళ్ళు కూడా ఈరోజు వైఎస్ఆర్ పార్టీకి అనుకూలమైన అభ్యర్థులకి ఓట్లు వేయడం జరిగిందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి అంతేకాకుండా రేపు రాబో మున్సిపల్ మరి ఎంపీటీసీ ఎలక్షన్స్ జెడ్పీటీసీ ఎలక్షన్స్ కూడా ఇంకా కూడా ఎక్కువ ఊహించని విధంగా మరి ప్రపంచంలాగా ఈరోజు వైఎస్ఆర్ పార్టీ గెలుస్తుందని కూడా మేము ఘంటాపథంగా చెప్పగలుగుతాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టే పథకాలు ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టే పథకాలు అందరూ కూడా సంతోషిస్తూ ఉన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మరి ఈరోజు ఎంతో బాగుందని చెప్పి ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. మరి ఈ పరిపాలన ఇంకా 20 సంవత్సరాలు కొనసాగాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ప్రతి గ్రామంలో పోతే మాకు జగన్మోహన్ రెడ్డి గారు ఉండాలయ్యా అని చెప్పి ప్రతి మహిళలు కూడా ఈరోజు కోరుకుంటా ఉన్నారు. ఖచ్చితంగా కూడా రేపు జరగబో మున్సిపల్ మరియు జెడ్పీ ఎలక్షన్స్ కూడా క్లీన్ స్వీప్ చేస్తామని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ ముఖ్య నేత ఏపీ ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పంచాయతీ ఎన్నికల ఫలితాల రాష్ట్రంలో టీడీపీ పూర్తిగా కనుమరుగైందని వ్యాఖ్యానించారు. టీడీపీ నేతల పార్టీ నుంచి వెళ్లిపోకూడదని భావిస్తున్న చంద్రబాబు వారిలో భ్రమలు కల్పించే పనిలో పడ్డారని ఆరోపించారు. అసత్యాలు అబద్దాలను ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు తీసుకువచ్చిన ఎస్ఈసీనే ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని చెప్పారని గుర్తు చేశారు. చంద్రబాబు నాయుడు ఫేక్ వెబ్సైట్తో ప్రజలను మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ ఫేక్ వెబ్సైట్ని సిఐడికి పార్టీ తరపున ఫిర్యాదు చేశామని అన్నారు. సీఎం జగన్ పాలనలో అందరికీ సంక్షేమ ఫలాలు అందాయని, పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పే ఇందుకు ఉదాహరణ అని ఆయన వ్యాఖ్యానించారు. ఆ కుటుంబానికి సన్నిహితుడుగా, పార్టీలో తొలి నుంచి ఉన్న ఒక సీనియర్ అసోసియేట్గా నేను 9వ తేదీ ఎప్పుడైతే ఆమె ప్రస్థానం మొదలు పెట్టాలని అనుకుంటున్నానని ప్రకటించారో ఆ రోజే ఒక వివరణలాగా ఇచ్చాను. ఉన్న మీడియా అడిగిన ప్రశ్నలకు బదులు ఇచ్చాను. ఈరోజు మళ్ళీ అంత క్లియర్గా, స్పష్టంగా, ఎలాంటి అనుమానాలకు తావు లేకుండా నేను వివరణ ఇస్తే ఆ తర్వాత దాని మీద ఇంకా రకరకాల కథనాలు, ఆర్కే కొత్త పలుకు పేరుతో ఆయన రాధాకృష్ణ గారు ఈరోజు ఆంధ్రజ్యోతిలో రాసిన వ్యాసం చూస్తే వీళ్ళు ఒక మురికి గుంట దీంట్లో కెలికినట్టు ఏదో తీసి లేనివన్నీ అబద్ధాలు, అభూత కల్పనలతో ఏదో సాధించాలనే ప్రయత్నం మొదలుపెట్టారు. ఒక దుష్ట పన్నాగంలాగా ఒక కొత్త దీనికి తెరలేపారు అనేది స్పష్టంగా అర్థమవుతున్నది. నేను భావిస్తున్నాను, మాకు అర్థమవుతుంది. అది ఈరోజు ఇక్కడితో ఆకపోవచ్చు, ఇంకా ముందు కూడా రావచ్చు. నేను ఆ రోజు కూడా ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పాను, ఈ బురద చల్లడమో ఇవో ఇంకా మొదలవుతుంది, ఎక్కువ అవుతుంది. స్పష్టంగా ఆ రోజు చెప్పింది అన్నా చెల్లెళ్ళ మధ్య, జగన్మోహన్ రెడ్డి గారి మధ్య కానీ, షర్మిలమ్మ గారికి కానీ, ఆ కుటుంబంలో కానీ ఒక కుటుంబ సభ్యులుగా ఎలాంటి భేదాభిప్రాయాలు లేవు. ఒక రాజకీయంగా పార్టీ స్థాపించిన తర్వాత తన వంతు పాత్ర పోషించిన షర్మిలమ్మకున్న కొన్ని అభిప్రాయాల్లో తెలంగాణలో పార్టీని విస్తరించాలని ఆలోచన చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలు భిన్నంగా ఉన్నందువల్ల ఈ పరిణామం జరిగిందని మేము భావిస్తున్నాం. ఇది పూర్తిగా భిన్నాభిప్రాయాలకు సంబంధించిన తర్వాత తప్ప వ్యక్తిగతంగా భేదాభిప్రాయాలు లేవనేది అంత స్పష్టంగా చెప్పిన తర్వాత కూడా కేవలం ఒక ఇద్దరు పవర్ఫుల్ శక్తిమంతమైన నేతలు, ఒక శక్తివంతమైన మహానేత కుటుంబం సభ్యుల మధ్య ఒక చిన్న అవకాశం దొరికిందని దాని నుంచి ఎక్కడ లేని కల్పితాలు సృష్టించడం అనేది అది జర్నలిజం అనిపించుకోదు. ఆయనంతటా ఆయన జర్నలిజం అనుకుంటే ఏం చేయలేము. దానికి ఆయనకైనా కితాబు ఇచ్చుకొని భుజాలు తెచ్చుకుంటే ఏం చేయలేము. రాధాకృష్ణ, నాకు అనిపిస్తున్నది ఒకటే, చంద్రబాబు నాయుడు అనే ఒక
దివాలాకోరు రాజకీయ నాయకుడిని, కరెన్సీ లేదు, ప్రజల్లో అసలు చలామణి అవకాశం లేని నాయకుడిని నిలబెట్టాలనే తపనలో దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబం ఇక నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విరాజిల్లుతున్న తూర్పుగోదావరి జిల్లా మూరమల్ల శ్రీ వీరేశ్వర స్వామివారి ఆలయంలో మహాశివరాత్రి మహోత్సవాలకు శ్రీకారం చుట్టారు. ఈ మహోత్సవాల సందర్భంగా చల్వ పందిళ్లు, విద్యుత్ దీపాలంకరణ, భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. మహాశివరాత్రి రోజున విశేషంగా ద్వాదశ పుష్కర నది జలాభిషేకం తదితర కార్యక్రమాలను విశేషంగా చేపట్టనున్నారు. ఓం నమ శివాయ. తూర్పుగోదావరి జిల్లా ఐపోలవరం మండలంలోని వేచి ఉన్న శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి వారి ఆశీస్సులతో మరి శివరాత్రి ఏర్పాట్లు మార్చి 11 నుంచి 15వ తారీఖు వరకు అత్యంత వైభవంగా ఏర్పాటు చేయడం జరిగింది. మార్చి 11న ఉదయం 4 గంటల నుంచి స్వామివారి దర్శనము, అభిషేకాలు కూడా ప్రారంభమవుతాయి. అదేవిధంగా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆలయ ప్రాంగణంలో చలవ పందిరులు, విద్యుత్ దీపాలంకరణ చేయడం జరిగింది. అదే రోజు సాయంత్రం స్వామివారి యొక్క శూలాల సంబరం కూడా ఉంటుంది. ఇక పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి అధ్యక్షతన టీఆర్ఎస్ పార్టీ సభ్యత నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్సీ, టీఆర్ఎస్ పార్టీ పెద్దపల్లి జిల్లా సభ్యత నమోదు కార్యక్రమం ఇన్ఛార్జ్ బస్వరాజు సారయ్య హాజరయ్యారు. మంత్రి మాట్లాడుతూ గ్రామం, మండల, జిల్లా స్థాయిలో ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు సభ్యత నమోదు కార్యక్రమం ఉత్సాహంగా చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్, జెడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్, జయశంకర్, భూపాలపల్లి జిల్లా జెడ్పీ చైర్మన్ జక్కు శ్రీహర్షిని, టీఆర్ఎస్ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి దాంట్లో భాగంగానే ఈరోజు
పెద్దపల్లి జిల్లా మరి ఇక్కడున్నటువంటి ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్ర సమితి సభ్యత్వాన్ని ఇచ్చేటువంటి ఆలోచనతోని మరి ముఖ్యంగా పార్టీ అభిమానులకు శ్రేయోభిలాషులకు యువకులకు పెద్దలందరికీ మరి దీని పార్టీ మరి తెలియజేస్తూ ప్రజలకు వెళ్ళేటువంటి సమయం ఇది. దీన్ని మనం ఎన్నుకోవాలి. ఆ గ్రామంలో గ్రామ శాఖ బాగా పనిచేసిన నాడు ఆ మండలంలో మండల శాఖ నాయకుడు ఎవరైతే టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మంచిగా పనిచేసినాడు. రంగారెడ్డి జిల్లా ఆమన్గల్ అయ్యప్ప కొండ ప్రాంగణంలో జాతీయ ఓబీసీ సభ్యులు తల్లోజీ ఆచారి స్థాపించిన కమల్ ఫౌండేషన్ సహకారంతో నిరుద్యోగ యువతికి ఉపాధి కల్పనకై ఉచిత శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జాతీయ ఏసీ కమిషన్ సభ్యులు కె రాములు, వందే మాతరం ఫౌండేషన్ వ్యవస్థాపకులు మాధవరెడ్డి, మున్సిపాలిటీ చైర్మన్ రాంపాల్ నాయక్, వైస్ చైర్మన్ దుర్గయ్య తదితరులు పాల్గొన్నారు. మంచి శిక్షణ తీసుకొని రాబోయేటువంటి ఉద్యోగాలకు పోటీపడి ఉద్యోగాలు సంపాదించే అవకాశం ఉంటుందని చెప్పి దీన్ని ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచన వచ్చింది. వాటితో నేను మాట్లాడినా సుమారు ఎంత ఖర్చు అవుతుంది, దీనికి ఏమేమి కావాలని వారు చెప్పినారు. సుమారు 10-12 బుక్స్ కావాలి, జనరల్ నాలెడ్జ్కి సంబంధించిన గ్రూప్స్ కానీ, టెట్ కానీ, లేకపోతే ఎస్ఐ కానీ, కానిస్టేబుల్ మధ్యాహ్నం వాళ్ళకు భోజనం పెట్టాలి. ఇంకేం కావాలి, సరైనటువంటి సామర్థ్యం కలిగినటువంటి కోచింగ్ సెంటర్ కావాలి, వాళ్ళు ఫ్యాకల్టీ కావాలి. అది మీరు చూసుకోండి. మిగతాది నేను నిరుద్యోగ యువతి పట్ల ఉన్నటువంటి అభిప్రాయాన్ని దృష్టిలో ఉంచుకొని ఇక్కడ నిరుద్యోగ యువతకు ఏ విధంగానైనా ఉద్యోగాలు కల్పించాలనే భావనతో మంచి వాతావరణంలో ఏర్పాటు చేయడం చాలా ఆనందకరంగా ఉంది. దీనికి మీరంతా కూడా ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలందరూ కూడా మీ ఊర్లలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతను ఈ శిక్షణా శిబిరం వైపు అందరూ తీసుకురావాలని చెప్పి నేను కోరుకుంటున్నా. అయితే ఈ శిక్షణా శిబిరానికి శ్రీ సాయి కోచింగ్ సెంటర్ వాళ్ళు ఈ మంచి కార్యక్రమాన్ని చేపట్టినందుకు గాను వాళ్ళని అభినందించడం జరుగుతుంది. కృష్ణా జిల్లా గూడూరు మండలం గండ్రం గ్రామంలో పోలీసులు కార్డినల్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. 3వ విడత ఎన్నికలకు జరగనున్న నేపథ్యంలో నాటుసారా, మద్యం ఆనవాలు లేకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నారు. ప్రశాంత ఎన్నికలకు ఆటంకం కలిగించాలని చూస్తే చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. గూడూరు మండలం గండ్రం గ్రామ పరిధిలో కార్డన్ తనిఖీలు చేసిన పోలీసులు 2,500 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. 2 వ్యక్తులను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. నిజామాబాద్ జిల్లాలో ప్రభుత్వం ఆదేశాల మేరకు కరోనా కారణంగా మూతబడ్డ స్కూల్స్, వసతి గృహాలు ప్రారంభించారు. అయితే సిరికొండ మండల కేంద్రంలో ఎస్సీ వసతి గృహంలో గదులలో బండలు కుంగిపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వసతి గృహంలోకి విషసర్పాలు, తేళ్లు, విషపురుగులు వస్తున్నాయని తెలిపారు. అధికారులు స్పందించి ప్రహారీ గోడ, గదులు మరమ్మతులు చేయించాలని విద్యార్థులు కోరుతున్నారు. మాకు హాస్టల్లో కింద టైల్స్ అనేది పలిగిపోయినాయి. ఆ టైల్స్లో పాములు, తేలు అనేది కింద నుంచి పొక్కల్లో ఉన్నాయి. మేము చుట్టూ హవాల కూడా లేదు. మేము అడవి ప్రాంతంలో ఉంటున్నాం. మాకు సరిగ్గా ఉండడానికి ప్లేస్ కూడా లేదు. స్టడీ మీద కాన్సంట్రేషన్ లేదు. ఈ తేళ్ళు, పాములు, పూసలన్నీ ఉన్నాయి టైల్స్ కింద. చూస్తే వచ్చి హాస్టల్కి ఇంటిలోకి వచ్చినాక హాస్టల్కి టైల్స్ కింద అవి పూసలు, తేళ్ళు, అవన్నీ పాములు ఉన్నాయి. మాకు సౌకర్యంగా కలిపారని ప్రతినిధులు మరియు గవర్నమెంట్ ఆఫీసర్
మాకు తొందరగా ఈ పనులను పూర్తి చేయాలని మేము కోరుకుంటున్నాము. సికింద్రాబాద్ పద్మారావు నగర్లోని సప్తగిరి అపార్ట్మెంట్లో నివాసం ఉండే శ్రీనివాస్ అనే వ్యక్తిపై వాచ్మెన్ సురేంద్ర దాడికి పాల్పడ్డాడు. కార్ పార్కింగ్ విషయంలో వాచ్మెన్కు అదే అపార్ట్మెంట్కు చెందిన రవీందర్కు గొడవ జరిగినట్లు పోలీసులు తెలిపారు. కారును వేరొక చోట పార్కింగ్ చేయమని వాచ్మెన్ కోరడంతో ఆగ్రహించిన సదరు వ్యక్తి అతనిపై దాడికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. శ్రీనివాస్ మానసిక స్థితి బాగాలేదని అతను చికిత్స తీసుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు. వాచ్మెన్ ఫిర్యాదు మేరకు చిలకలగూడ పోలీసులో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం సొలకపల్లి గ్రామం రైతు వేదికలు ప్రారంభించడానికి వచ్చిన ఎమ్మెల్యేలను బీజేపీ నాయకులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. రైతు వేదికలలో కేంద్ర ప్రభుత్వ నిధులతో ఎన్ఆర్జీఎస్ కింద 11 లక్షల నిధులు ఇస్తుందని, కావున రైతు వేదికలకు నరేంద్ర మోడీ చిత్రపటం ఉండాలని బీజేపీ నాయకులు నిరసనకు దిగారు. దీనితో ఎమ్మెల్యేలను అడ్డుకునే సమయంలో పోలీసులు బీజేపీ నాయకులను అరెస్టు చేశారు. ఇక్కడ మీ నిరసన వ్యక్తం చేస్తారు, అది నాకు సంబంధం. ఇప్పుడు అక్కడ ప్రోగ్రామ్ కండక్ట్ అవుతుంది. ప్రోగ్రామ్ వాళ్ళు కండక్టర్ మీరు ఎక్కడ ఉండి ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం అవుతుంది. మీరు ఏదైనా ఉంటే వినండి, మీరు ఏదైనా ఉంటే ఎంపీడీ గారు రిప్రజెంటేషన్ ఇవ్వండి. ఎంపీడీ గారి దగ్గర తీసుకెళ్లి మీరు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో రైతు వేదికలపై ప్రధాని ఫోటో, రైతు వేదికలపై ప్రధాని ఫోటో. నరేంద్ర మోడీ అభిమానులైపోతారు అనే బుగులు అనేది ఈ టిఆర్ఎస్ పార్టీకి పట్టుకున్నది. అది వాస్తవం. ఎందుకంటే ఇవాళ ఏ పల్లెను కదిలిచ్చినా మేము భారతీయ జనతా పార్టీకి పని చేస్తాం, నరేంద్ర మోడీ నాయకత్వంలో పనిచేస్తాం అని ఇవాళ యూత్ అంతా కదులుతా ఉంటే ఇవాళ టిఆర్ఎస్ వాళ్లకు బొగులు స్టార్ట్ అయింది. సిగ్గుండాలి. ఎందుకంటే నీ దరిద్రం పాలనలా, నీ పాషాండం పాలనలా. అనంతపురం జిల్లా మడకశిరి పట్టణంలోని కొత్త మసీద్ సమీపంలో ఉన్న బాలాజీ గ్లాస్ అండ్ ప్లైవుడ్ షాప్కు నిప్పంటించారు గుర్తు తెలియని దుండగులు. అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు షాపుకు నిప్పు పెట్టారని షాపు యజమాని బాలాజీ ఆరోపిస్తున్నాడు. షాపుకు నిప్పు పెట్టారా లేక విద్యుత్ సర్క్యూట్ అయిందా అన్న కోణంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఎంత పడుతుంది సార్? 15 నుంచి 20 దాకా స్టాక్ ఫుల్ ఉండే, అదే అవుతుందనేమో 10 దాకా క్లాస్ ఐటమ్ పవర్ ఎక్కువ అన్ని తీసుకొని బయట రాత్రి వాకిలు వేసుకొని పోయినా సార్. నాకు పొద్దున్నే వచ్చి చూసా బతికి ఇదంతా ఇలా జరిగింది. నాకు 15 నుంచి 20 లక్షల వరకు నష్టం వచ్చింది సార్. ప్రభుత్వమే ఏదైనా ఆదుకోవాలని కోరుకుంటుంది సార్. బజారు పడిపోయినాయి సార్. చాలా అప్పులు చేసి బ్యాంకులో లోన్ చేసి షాప్ ఇంకా కొత్తగా పెట్టుకున్నాను సార్. ఎవరో కానోళ్ళు ఇట్లా చేశారు. నాకు ఎవరి మీద అనుమానాలు లేవు. నాకు ఏదైనా ప్రభుత్వం ఆదుకోవాలని ఏమని చేస్తాను, లేకపోతే నాకు ఆత్మహత్య భయం సార్. ఎంత పడుతుంది సార్? 15 నుంచి 20 దాకా స్టాక్ ఫుల్ ఉండే, అదే అవుతుందనేమో 10 దాకా. ఇక హెడ్లైన్స్ మరోసారి. ఏపీ ఎన్నికల సంఘం కీలక ప్రకటన, మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ ఖరారు. ఎన్నికల ఫలితాలపై స్పందించిన మంత్రి బాలినేని, సంక్షేమ పథకాలే వైసీపీని గెలిపించాయని స్పష్టం. చంద్రబాబుపై సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శలు, ఎన్నికల ఫలితాలపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆగ్రహం. తూర్పుగోదావరి జిల్లా శ్రీ వీరేశ్వర స్వామి ఆలయంలో శివరాత్రి ఉత్సవాలకు శ్రీకారం, విద్యుత్ దీపాలంకరణతో విరాజిల్లుతున్న దేవస్థానం. పెద్దపల్లి జిల్లాలో టీఆర్ఎస్ సభ్యత నమోదు కార్యక్రమం, ఉత్సాహంగా సభ్యత్వం చేపట్టాలన్న మంత్రి కొప్పుల ఈశ్వర్. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.